పాజిటివ్ నెంబర్స్ని 2 తీసుకొని దాన్ని డివిజన్ చేస్తామండి. ఇక్కడ బ్రాకెట్లో పెట్టడం జరిగింది 4, 2. 4, 2ని ఇలాగా 2 పాజిటివ్ నెంబర్సే కాబట్టి 2 పాజిటివ్ నెంబర్స్ మనం డివైడ్ చేద్దాం. బ్రాకెట్లో నుంచి రిమూవ్ చేశాను. 4/2 ఏమైంది, డివిజన్ సింబల్ కాబట్టి మనం డివిజన్ సింబల్ తీసేసి బై అని రాసుకున్నాం. 4/2. ఓకే, హియర్ 2 టేబుల్ 1 టైమ్, 2 1s are 2. 2 టేబుల్ 2 టైమ్స్, 2 2s are 4. దట్స్ వై 2/1 వచ్చిందండి ఇక్కడ. సో 2/1ని మనం ఏమని రాస్తాము, 2 అని రాస్తాము. ఓకే, 2 పాజిటివ్ ఇంటిజర్స్ని మనం డివిజన్ చేస్తే మనకేమొచ్చింది, పాజిటివ్ నెంబరే వచ్చింది. అంటే ఇక్కడ 2 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అంటే 2 ముందు ఏమున్నట్టు, ఏమీ లేదు కాబట్టి ఇక్కడ పాజిటివ్ నెంబర్ ప్లస్ ఉన్నట్టు. అందుకని 2 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ ఏంటండి, 2 పాజిటివ్ నెంబర్ని మనం డివిజన్ చేస్తే ఏమొస్తుంది, పాజిటివ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ 6 అనే పాజిటివ్ నెంబర్ని తీసుకున్నాను, 2 అనే పాజిటివ్ నెంబర్ని తీసుకున్నాను. ఈ రెండింటిని డివిజన్ చేస్తే బ్రాకెట్లోంచి రిమూవ్ చేసి ఇలాగ రాశానండి సపరేట్గా. 6/2. 6/2 డివిజన్ సింబల్ తీసేస్తే బై సింబల్ వేసాను. 6/2. 2 టేబుల్ 1 టైము, 2 టేబుల్ 3 టైమ్స్, 2 1s are 2, 2 3s are 6. సో ఆన్సర్ ఈజ్ 3/1. 3/1ని మనం 3 అని రాసుకోవచ్చు అండి. డినామినేటర్లో 1 ఉంటే వాల్యూ లేదు కాబట్టి దాన్ని మనం 3 అని రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటంటే 2 నెగిటివ్ నెంబర్స్ని తీసుకొని మనం డివిజన్ చేస్తున్నాం. ఇక్కడ -4 అనేది ఒక నెగిటివ్ నెంబరు, -2 కూడా నెగిటివ్ నెంబరే. 2 నెగిటివ్ నెంబర్స్ని డివిజన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాము. ఓకే, ఫస్ట్ -4ని బ్రాకెట్లోంచి రిమూవ్ చేసి -4 అని రాశాను. డివిజన్ సింబల్ పెట్టాను. తర్వాత -2ని రాసాము. తర్వాత ఇక్కడ డివిజన్ సింబల్ ప్లేస్లో మనం బై అని పెట్టుకున్నాం. -4/-2 అని రాశానండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యూమరేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో కూడా మైనస్ ఉంది కాబట్టి 2 ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. డినామినేటర్ అండ్ న్యూమరేటర్లో మైనస్ కనుక ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయి మనకి పాజిటివ్ నెంబర్ వస్తుందండి. తర్వాత 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s are 2, 2 2s are 4. సో 2/1 అని రాస్తాం. 2/1 అంటే 2. ఓకే, అంటే 2 నెగిటివ్ నెంబర్స్ని మనం డివిజన్ చేస్తే వచ్చేది పాజిటివ్ నెంబరే. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక నెగిటివ్ నెంబర్ని తీసుకున్నాను, -6/-2. 2 నెగిటివ్ నెంబర్సే. సో ఫస్ట్ బ్రాకెట్ నుంచి రిమూవ్ చేసి డివిజన్ సింబల్ తీసేసి బై సింబల్ పెట్టాం. -6/-2. మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ కనుక ఉన్నట్లయితే రెండింటిని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేస్తే మనకి పాజిటివ్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్ 1 టైము, 2 టేబుల్ 3 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ 3/1. 3/1 మీన్స్ 3. ఓకే, సో ఇది సెకండ్ కేస్ అండి. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటిజర్స్ని మనం తీసుకోవాలండి. అంటే ఫస్ట్ ఏం తీసుకుందాము, -4 తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చి 2 తీసుకున్నాను. అంటే ఒక నెగిటివ్ ఇంటిజర్ని ఒక పాజిటివ్ ఇంటిజర్ని మనం డివిజన్ చేస్తున్నాం. చూడండి, దీన్ని బ్రాకెట్లోంచి రిమూవ్ చేసి డివిజన్ సింబల్ వేసి ఇలా రాసుకుంటాము. -4/2 అని రాసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే ఒక రూల్ ఏంటంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ మనకి మైనస్ సింబల్ అయితే ఉన్నట్లయితే ఆన్సర్లో మైనస్ సింబల్ రాయండి. ఓకే, ఐదర్ ఇట్ ఈజ్ మైనస్ ఇన్ న్యూమరేటర్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ డినామినేటర్. ఇన్ ఆన్సర్ మైనస్ విల్ కమ్. ఓకే, ఈ రూల్ గుర్తుంచుకోండి. తర్వాత 2 టేబుల్ ఎన్ని టైమ్స్, 1 టైము, 2 టేబుల్ 2 టైమ్స్, 2 2s are 4. 2/1 అన్న 2 అన్న ఒకటే కాబట్టి -2 అని రాస్తున్నాను. తర్వాత ఈ నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇదే నెంబర్ని తీసుకుంటాను నేను. 4 అనే నెంబర్ని ఫస్ట్ పాజిటివ్ నెంబర్ని తీసుకుంటాను. తర్వాత -2ని నెగిటివ్ నెంబర్ని తీసుకుంటాను. రెండింటిని నేను డివిజన్ చేస్తానండి. ఫస్ట్ బ్రాకెట్ నుంచి రిమూవ్ చేసి మనం 4/by అని రాసుకొని కింద డినామినేటర్లో మనం ఏం రాయాలి, -2 అని రాయాలి. ఇందాక చెప్పాను కదా, న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ మైనస్ ఉంటే ఇక్కడ ఏమైంది, 4/-2 అయింది. మీకు చెప్పాను కదా, న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ మైనస్ ఉంటే మనకి ఆన్సర్లో అనేది మైనస్ అనేది వస్తుంది. ఓకే, ఎలాగా మనకి +(-)